హాయ్ ఫ్రెండ్స్, ఓన్లీ మిర్రర్స్ యూజ్ చేసి మనం బ్లౌజ్ మీద డిజైన్ ఏ విధంగా కుట్టాలో చూద్దాము. మనం స్టిచ్చింగ్ చేయడానికి ఒక 15 minutes ముందుగానే ఇక్కడున్న మిర్రర్స్, పైపింగ్ థ్రెడ్, మనకి ఏమేమి కావాలో అవన్నీ పేస్ట్ చేసేసుకోవాలి. 15 minutes before only we stick all these mirrors and piping thread for the loading stitch. Now we will see how to stitch blouse design with only mirrors. Now we will start with the load stitch. Already I shown this load stitch with the 2 lines. మనం ఆల్రెడీ 2 lines తో లోడ్ స్టిచ్ ఏ విధంగా కుట్టాలో నేర్చుకున్నాం కదా, ఇక్కడ కుట్టేద్దాము. మీరు ఈ విధంగా మొత్తం కుట్టేసుకోండి. మొత్తం కంప్లీట్ అయిపోయాక నాట్ వేసేసుకొని 1 లైన్ నార్మల్ చైన్ స్టిచ్ కుట్టేయండి. ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ లోడ్ స్టిచ్ we will stitch 1 normal chain stitch sides of this load stitch. ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు క్రాస్ లైన్స్ ఉన్నాయి కదా, ఇది నార్మల్ చైన్ స్టిచ్ తో కుట్టేసుకోండి. ఆఫ్టర్ ఫినిషింగ్ ద లోడ్ స్టిచ్ we will stitch this normal chain stitch with these corner lines. ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్సైడ్ ఆఫ్ దిస్ కార్నర్ లైన్స్ we will stitch పానీ వర్క్ ఆర్ వాటర్ ఫిల్లింగ్ స్టిచ్. మనం ఈ లోపల పానీ వర్క్ లేదా వాటర్ ఫిల్లింగ్ స్టిచ్ తో కుట్టేసుకుందాం. చాలా చిన్నగా కుట్టాలి, అప్పుడే మీకు కార్నర్స్ అనేవి బాగా తిరుగుతాయి.
ఈ డైమండ్ షేప్ లో ఉన్న మిర్రర్స్ ని స్టిచ్ చేద్దాం. ఈ విధంగా స్టిచ్ చేయాలి. నేను మీకు ఆల్రెడీ స్క్వేర్ టైప్ 1 మిర్రర్ చూపించాను. ఆ విధంగా మనము ఈ మిర్రర్స్ ని స్టిచ్ చేద్దాము. ఆల్రెడీ ఐ షోన్ ఇన్ ద స్క్వేర్ టైప్ 1 మిర్రర్. లైక్ దట్ వి స్టిచ్ దీస్ డైమండ్ షేప్ మిర్రర్స్. నౌ వి స్టార్ట్ హియర్. వి స్టార్ట్ అట్ 1 కార్నర్. ఇక్కడ ఈ కార్నర్ లో స్టార్ట్ చేసి ఆ కార్నర్ పై నుంచి మనం అటు సైడ్ వెళ్ళాలి. వి విల్ గో టు అదర్ సైడ్ ఆఫ్ ద కార్నర్. నౌ వి గో టు అదర్ కార్నర్. మనం ఇంకో కార్నర్ దాకా వెళ్ళి దానిపై నుంచి కొంచెం సపోర్ట్ ఇస్తూ అటు సైడ్ వేయాలి. Now we will go to top of the corner of the mirror. మనం ఇప్పుడు ఈ టాప్ కి కార్నర్ లో టాప్ ఉన్న ప్లేస్ కి కుట్టాలి. ఎప్పుడైతే మన 2 లైన్స్ కంప్లీట్ అయిపోతాయో నార్మల్ చైన్ స్టిచ్ కుట్టాలి. ఆఫ్టర్ ఫినిషింగ్ ద 2 లైన్స్ ఆఫ్ కార్నర్స్ we will stitch normal chain stitch. ఈ విధంగా కంప్లీట్ అయిపోతుంది. మీరు ఈ విధంగా మిగతా మిర్రర్స్ అన్ని ఈ డైమండ్ షేప్ లో ఉన్న మిర్రర్స్ అన్ని స్టిచ్ చేయండి. లైక్ దిస్ we will continue all these diamond shape mirrors. After finishing all these diamond shape mirrors, మనం ఈ డైమండ్ షేప్ మిర్రర్స్ అన్ని స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ రౌండ్ షేప్ మిర్రర్స్ ని స్టిచ్ చేసుకుందాము. Now we will see round shape mirrors. మనం ఈ స్టార్టింగ్ పాయింట్ కి రీచ్ అయిపోయిన తర్వాత మిడిల్ టు మిడిల్ వేయాలి. ఆఫ్టర్ రీచింగ్ ద స్టార్టింగ్ పాయింట్ నౌ వి విల్ స్టిచ్ మిడిల్ టు మిడిల్ చైన్ రింగ్స్. మనం ఫస్ట్ కుట్టిన దానికి మిడిల్ గా వేయాలి. అగైన్ వి విల్ స్టార్ట్ నార్మల్ చైన్ స్టిచ్ అరౌండ్ దిస్ మిర్రర్. మనం స్టార్టింగ్ పాయింట్ రీచ్ అయిపోయిన తర్వాత నార్మల్ చైన్ స్టిచ్ తో దీని చుట్టూ కుట్టేసుకోవాలి. ఈ విధంగా మనం రౌండ్ మిర్రర్స్ కుట్టాలి. మనం కొంచెం పెద్దగా రింగ్స్ తీస్తూ మిర్రర్ ని సపోర్ట్ చేస్తూ స్టిచ్ చేయాలి. ఇప్పుడు మనం మిడిల్ టు మిడిల్ నౌ విల్ స్టిచ్ మిడిల్ టు మిడిల్ చైన్ రింగ్స్. After reaching the starting point, we will stitch the normal chain stitch. మనం స్టార్టింగ్ పాయింట్ కి రీచ్ అయిపోయిన తర్వాత 1 లైన్ నార్మల్ చైన్ స్టిచ్ కుట్టేయండి. ఇక్కడ నాట్ వేసేసుకోండి. ఈ విధంగా మీకు రౌండ్ మిర్రర్స్ వస్తాయి. ఈ విధంగా మీకు బ్లౌజ్ బార్డర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. లైక్ దిస్ వి ఫినిష్ అవర్ డిజైన్ అండ్ బ్లౌజ్.